ఎమ్మెల్యేగా గెలిచిన చంటిబాబుకు ఆ తర్వాత ఎన్నికల్లో సీట్ ఎందుకు దక్కలేదు? పార్టీ నాయకత్వం ఎందుకు పక్కన పెట్టింది? ఆయన ప్లేస్లో వేరే వ్యక్తిని ఎందుకు నియమించాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం మనం కంటే జగ్గంపేట ప్రజలే బాగా చెప్తారు. ఎమ్మెల్యేగా చంటిబాబు వ్యవహరించిన తీరే ఇందుకు కారణమంటుంటారు. సరిగ్గా ఉంటే మరోసారి చంటిబాబు ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవారనేది ఒక వాదన. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జ్యోతుల చంటిబాబు తీరులో చాలా మార్పు వచ్చింది. నియోజకవర్గ అభివృద్ధి, హామీల అమలు విషయంలో శ్రద్ధ లేకుండా వ్యవహరించారనే అపవాదు కూడా ఉంది. సొంత వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెట్టి తిప్పలు తెచ్చుకున్నారనే విమర్శ ఉంది. జనాలకు చంటిబాబు దూరంగా ఉండేవారనేది మరో వాదన. అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం వైజాగ్లోనే ఎక్కువ సమయం ఉండిపోయారు. అసలు మనకు ఎమ్మెల్యే ఉన్నాడా అనే సందేహాన్ని వారిలో కలిగే పరిస్థితి వచ్చి పడింది. నిజానికి క్రియాశీలక రాజకీయాలకు కూడా చంటిబాబు దూరమే అనే వాదన కూడా నియోజకవర్గంలో బలంగా ఉంది. సొంత వ్యాపారాలపైనే ఎక్కువ దృష్టి ఉంటుందనే నానుడి కూడా ఉంది. మాజీ ఎమ్మెల్యే వైసీపీ జ్యోతుల చంటిబాబు తన 5 ఏళ్ల పదవీ కాలంలో పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. మైనింగ్లో చంటిబాబు చక్రం తిప్పుతున్నారని నేరుగా ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లినట్లు కూడా తెలిసింది. అందుకే చంటిబాబుకు టికెట్ లేదని 6 నెలల ముందే వైఎస్ జగన్ ప్రకటించినట్లు సమాచారం. ఇక ఆ స్థానంలో తోట నరసింహాన్ని ఇన్ఛార్జిగా నియమించారు. అయితే అప్పటికే నరసింహం ఆరోగ్యం సరిగ్గా లేదు. ఎన్నికల్లో చురుగ్గా తిరగలేకపోయారు. దీంతో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సునాయాసంగా గెలిచేశారు. మైనింగ్ పేరుతో 100 కోట్లు దోచుకున్నాడనే ప్రచారం బాగా జరిగింది. ఇదే విషయాన్ని సాక్షాత్తు అప్పటి విపక్ష నేత చంద్రబాబు ప్రచార బహిరంగ సభలోనే ఆరోపించారు. అందుకే చంటిబాబుకు వైసీపీ టికెట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే నెహ్రూతో ఉన్న సంబంధాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పటికీ అక్రమ మైనింగ్ చేస్తున్నాడనే చర్చ కూడా ఉంది. జ్యోతుల చంటిబాబు తీరు వల్లే ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ మిస్ అయింది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ 4.5 ఏళ్లు జనాలతో మమేకం కాకపోతే 2029 ఎన్నికల్లో కూడా టికెట్ దక్కడం కూడా కష్టమే అంటున్నారు. వస్తున్న ఆరోపణలు, విమర్శలకు చెక్ పెడితేనే చంటిబాబుకు రాజకీయ భవిష్యత్తు సాధ్యమంటున్నారు. లేదంటే కష్టమనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.